तेलंगाना में हरिदासपल्ली नाम का एक छोटा सा गांव है जहां पर जवाहर नगर डंपिंग यार्ड की तरफ से दिन ब दिन इन पर जुल्म बढ़ते जा रहे हैं। जवाहर नगर में डंपिंग यार्ड है जहां पर कहा जाता है कि यूरिया बनाया जाता है। वैसे खुल के अब तक कोई चीज़ मेंशन नहीं की गई और ना वहां पर किसी को अंदर आने की परमिशन है। लेकिन जो डंपिंग यार्ड का वेस्टेज होता है, जो केमिकल वेस्टेज होता है, वो सीधी तरीके से गाँव के तालाबों में फ़्लो कर दिया जा रहा है, जिसके कारण इन्फेक्शन से गांव के लोगों की तबीयत ख़राब हो रही है। हरिदासपल्ली एक छोटा सा गांव है जहां पर तालाब में इस तरीके के केमिकल छोड़ने के कारण वहां के लोगों की तबीयत ख़राब हो रही है। और हाल ही में बारिश होने पर जब तालाब का पानी ज़्यादा बढ़कर गांव की तरफ चले गया और ज़्यादातर लोगों की तबीयत ख़राब हो गई। और गांव वालों का ये भी कहना है कि तालाब के उस पार की ज़मीन जो कि गांव वालों के अंडर में आती है, लेकिन डंपिंग यार्ड की तरफ से दिन ब दिन वो हिस्सा कब्ज़ा कर लिया गया और ना इन्हें वहाँ पर आने दिया जा रहा है, ना इन्हें वहाँ पर खेती की करने दी जा रही है। तो इस तरीके के जुल्म कब तक बढ़ते रहेंगे? वैसे ही किसान और गरीबों के ज़िंदगी में कोई परेशानियों की कमी नहीं, और इस तरीके के परेशानी अगर दिन ब दिन बढ़ते जाएंगे तो क्या होगा इन लोगों का। फिलहाल बस्ती के कुछ जिम्मेदार लोगों ने इस चीज़ के खिलाफ आवाज़ उठाई है और सरकार से इस चीज़ को रोकने की मांग की है। तो आइए देखते हैं इसी की एक रिपोर्ट। కాల్షియం కదా సార్, ఇది ఏదో ఉంది. అట్కే అట్లా కట్టబెట్టి అట్లా తీసుకొస్తారు సార్, అట్లా తీసుకొస్తారు. అట్లా వస్తున్నాయి, అట్లానే ఇట్లా దింపిండి. ఇది అంతా పొలాలు సార్, తరి పొలాలు ఇవి, చెరుకట తరి పొలాలు ఉన్నాయి ఇవంతా. ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డ్ విషయం ఏదైతుందో, గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులు అయితే జిహెచ్ఎంసీ కమిషనర్ అనుకోండి, గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దీనిపై నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అదొక సమస్య. అయితే ముఖ్యంగా ఇక్కడ చెరువు ఏదైతే పుల్ల చెరువు ఏదైతుందో 76 ఎకరాల చెరువుని, ఆ చెరువుని రాంకీ సంస్థ కబ్జా చేసింది. దానికోసమే పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీడియా ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు దాదాపు 3 లక్షల మంది ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు నివసిస్తూ ఉంటారు. గత 10-15 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంతోమంది అనారోగ్యం పడుతున్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలకు అంటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇట్లా అనేక సమస్యలలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, గతంలో ఉన్న ఎంపీ గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రామిస్ కూడా చేయడం జరిగింది. నేను రాగానే దీన్ని డంపింగ్ యార్డ్ అంటే ఇంతమందికి ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతున్నాయో 4 ఏరియాలకి డివైడ్ చేస్తామని చెప్పడము. దాదాపు కూడా రోజుకు దాదాపు ఒక 10,000 టన్నులు ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తూ ఉంది. విషవాయువులు రావడమే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూటెడ్ అయ్యి ఈరోజు కనీసం స్కిన్ మీద టచ్ చేయడం ఇక్కడ అవకాశం లేకుండా
లేకుండా ఈరోజు ఈ కలుషితమైపోయింది ఇక్కడ పరిసర ప్రాంతాలు. ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు రాంకీ సంస్థ అంటే కొంతమంది అధికారులను కూడా కొంతమంది నాయకులను కొనే ప్రయత్నం చేసి ఈరోజు ప్రజల ఆరోగ్యాలతో ఆటాడుకుంటుంది. అయితే జేఏసీ నిజంగా గత ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. పూర్తిగా మద్దతు బీజేపీ పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నా. గతంలో కూడా బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎన్జీటీకి పోయింది, దానివల్ల ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. కానీ అధికారులు మత్తులో ఉన్నట్టున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన హైడ్రా ఏదైతుందో రంగనాథ్ గారికి ఆయన మీద నమ్మకం ఉంది నాకు. అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ఏదైతుందో చెరువులని కబ్జా చేసిన వారికి బయటకు తీసి మేము ప్రజలకు అంకితం చేస్తామని చెప్తున్నాం. అయితే ఇక్కడ చెరువు 76 ఎకరాల చెరువు ఇప్పుడు రాంకీ సంస్థ కబ్జా చేసి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతుంది. కాబట్టి ముఖ్యంగా మీడియా సోదరులు కూడా దీనికి పూర్తి సహకారం అందించాలి. ఎందుకంటే ఇది ఒక 20 కిలోమీటర్ల దాకా ఇక్కడ దాదాపు గట్కేశ్వర వరకు ఇక్కడ వాసనతోని ఇక్కడ మనుషులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పొల్యూటెడ్ వాటర్ అన్ని రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఖాళీ చేసే నా పేరు రామకృష్ణ అండి. నేను దమ్మాయి గురించి మాట్లాడుతున్నామండి. ఇక్కడ ఈ రాంకీ వాళ్ళు ఏం చేశారంటే ఇటు పక్క ఒక చెరువుని గుండ్ల చెరువు అని చెప్పి చెరువు ఉండేదండి, చెరువుని నాలాని కబ్జా చేసేసి దాన్ని డంపింగ్ యార్డ్లో కలుపుకున్నారండి. దానికి వత్తాసుగా హెచ్ఎండి వాళ్ళు ఆ ల్యాండ్ మీరే తీసుకోండి అని చెప్పేసి అని అలా హెచ్ఎండి వాళ్ళు వాళ్ళకి ల్యాండ్ అలకాట్ చేస్తున్నట్టుగా మాకు తెలిసిందండి. దాని గురించే మేము ఇక్కడ వచ్చామండి. అది ఎన్జిటి కోర్టు అకార్డింగ్ టు ఎన్జిటి కోర్టు ఆర్డర్స్ ప్రకారం అయితే వీళ్ళు క్లియర్గా చెప్పింది ఏమనంటే వాళ్ళకి చుట్టుపక్కల నాలుగు పక్కల ల్యాండ్ అలకాట్ చేయమని చెప్పేసి అని వాళ్ళకి క్లియర్గా ఎన్జిటి కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందండి. మళ్ళా వీళ్ళు ఇక్కడే ఇదే ప్రాంతంలోనే మళ్ళీ 75 ఎకరాల 4 కుంటలు మళ్ళీ ఇక్కడే ఇచ్చారండి వాళ్ళకి హెచ్ఎండి వాళ్ళు. దయచేసి హెచ్ఎండి వాళ్ళు కూడా దీన్ని ఎన్జిటి కోర్టు ఆర్డర్స్ వాళ్ళ దగ్గర తెలుసో లేదో మాకు తెలియదండి. ఎన్జిటి కోర్టు ఆర్డర్స్ క్లియర్గా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ల్యాండ్ ఇవ్వద్దు, చెత్తని 4 వైపులా తరలించండి అని చెప్పి క్లియర్గా ఉందండి. దీనిపై మేము పోరాటం చేస్తూనే ఉంటాము. దయచేసి హెచ్ఎండి వాళ్ళు కూడా ఈ ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వద్దండి దయచేసి.